ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నా ఏం చేస్తున్నా రాయలసీమ కన్నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. ట్రిబ్యునల్స్ వస్తున్నాయి అంటే కేటాయింపులు చేస్తున్నారు. కేటాయింపుల మేరకు ఏ ఏడు కూడా నీళ్లు రావడం లేదు. అంటే కేటాయించినప్పుడు ఉన్న నీళ్లు ఆ తర్వాత అమలు కావడం లేదు. దాని వైఫల్యం ఎవరిదంటారు? ఇప్పుడు మీరు కేటాయింపులు రావడం లేదు అని ఒకటి చెప్తున్నారు, కేటాయించిన నీళ్లు రావడం లేదనేదే చెప్తున్నారు. కేటాయింపులే రావడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను, దీంట్లో ఒకటి చూడండి, ఇది రాయలసీమ కన్నీటి కాదని ఆ రోజు 83లో మొట్టమొదటిసారిగా నేను రాసి ప్రభుత్వానికి ప్రజెంట్ చేసింది. దీంట్లో నీకు రీజనల్ వారీగా కేటాయింపులు అవి ఇదిగోండి, మొత్తం 2060 టీఎంసీలు ఆ రోజు మొదట బచావతి ట్రిబ్యునల్లో పంచితే దాంట్లో ఆంధ్రాకు వచ్చింది 800 చిల్లర టీఎంసీలు వచ్చినాయి. 800 చిల్లరలో కోస్తాకు 377.7 అంటే 49.2 అంటే దాదాపు 50%. ఆ 50% ఎన్ని జిల్లాలు అక్కడ? కోస్తా అంటే మొత్తం అక్కడి నుండి ఏది శ్రీకాకుళం నుండి నెల్లూరు దాకా కాదు, ఇవి కేవలం 3 జిల్లాలకు మాత్రమే, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా. తూర్పుగోదావరికి కూడా లేదు. మళ్ళీ తూర్పుగోదావరికి అనాదిలో వచ్చిన కాటన్ ప్రాజెక్టు తప్పితే, ధవళేశ్వరం ప్రాజెక్టు తప్పితే వాళ్ళకు దిక్కు లేదు. ఈ కృష్ణా నీళ్ళన్నీ కేవలం 3 జిల్లాలు మాత్రమే దీన్ని అనుభవిస్తున్నాయి. అట్లాగే తెలంగాణకు వచ్చేందుకు 266.8 అంటే 67 అనుకోండి, అది 34.8 అంటే రఫ్గా రౌండ్ ఫిగర్ చేయాలంటే 35%. వాళ్ళు ఎన్ని జిల్లాలకు వాడుతున్నారంటే అది కేవలం 2 జిల్లాలు, ఏవి? మహబూబ్ నగర్, తర్వాత నల్గొండ, అంతో ఇంతో ఖమ్మంకు పారుతుండేటివి. అవి పోతున్నాయో లేదో కూడా నాకు తెలియదు. ప్రధానంగా వాళ్ళు వాడుతుండేది 2 జిల్లాలే. టైలెండ్స్ మాత్రము దీంట్లోకి పోతున్నాయి, ఖమ్మంలోకి పోతున్నాయి. తర్వాత రాయలసీమకు కేటాయించింది 122 టీఎంసీలు, 122.7 అంటే అది 123 16%. 16% ఎన్ని జిల్లాలకు? 4 రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరుకు ప్రత్యేకమైన కేటాయింపు లేదు. ఎందుకంటే నెల్లూరుకు ఏ నీటి చుక్క పోవాలన్నా కడప జిల్లా నుండి పోవాల్సింది. పెన్నా పోనివ్వండి, కుందు పోనివ్వండి, వాళ్ళకు ఏకైక మార్గం ఉండేది నీకు కడప జిల్లా నుండి అయిన డ్రైన్ తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి నెల్లూరుకు పోవాల్సిన, నెల్లూరు కూడా హైలీ ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్, అది దానికి నీళ్లు పోవాలన్నా కూడా ఏది కృష్ణాని వాటర్ పోవాల్సిందే. ఎక్కడి నుండి పోవాలా? కడప జిల్లా నుండి పోవాలా. అంటే దానికి అంటే 5 జిల్లాలు. ఇప్పుడు 3 జిల్లాలకు 50% ఇచ్చినారు, 2 జిల్లాలకు 35% ఇచ్చినారు, 5 జిల్లాలకు 16% ఇచ్చినారు. కాబట్టి కేటాయింపులే అధ్వాన్నంగా ఉన్నాయనేది నేను. ఆ తర్వాత 2వ ట్రిబ్యునల్ వచ్చింది. 2వ ట్రిబ్యునల్లో కూడా కేటాయింపులు అట్లే చేసినారు. కొత్తగా 180 టీఎంసీ ఆంధ్రాకు కేటాయించబడితే దాంట్లో కేవలం 25 టీఎంసీ ఆ తెలుగు గంగకు మాత్రం ఇచ్చినారు. అంతకు తప్పితే ఇంకెక్కడ అదనపు కేటాయింపు లేదు. కాబట్టి మీరు ఈ హంద్రీ నివాన్ గురించి, ఇది ఇంకోటి గాలేరు నగరిని గురించి మాట్లాడే మంత్రుల్లో ఒకసారి వాటికి ఏ నీళ్లు కేటాయించినారు, ఎన్ని టీఎంసీ కేటాయించినారు, వాస్తవంగా దాని కింద ఎంత ఇరిగేషన్ అనేది మీరు ప్లాన్ చేసినారు, మీరు కేటాయించిన నీళ్ళతో ఆ ఇరిగేషన్ వస్తుందా రాలేదా, తర్వాత ఇంతకుముందు మిగులు జలాలు అంటున్నారు. 2వ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ మిగులు జలాలను కూడా పనిచేసింది కదా, ఇంకా ఇప్పుడు మిగులు జలాలు అనేటివి లేవు కదా, దానికి ఏ జలాలు ఇస్తారు అనేది ఒక్కసారి వివరం కనుక్కోగలిగితే నేను కూడా కొత్త సబ్జెక్టు తెలుసుకునేగా సంతోషపడతాను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.